హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం మాట్లాడదాం. ఫ్రెండ్స్, దీని రేటింగ్ చూడండి ఫ్రెండ్స్. 5కి అవుట్ ఆఫ్ 4.5 ఉంది, అంటే ఇది సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ కార్డు ఎందుకంటే ఇది ఒక రూపే క్రెడిట్ కార్డు, అలాగే ప్లాటినం కార్డు, రూపే ప్లాటినం క్రెడిట్ కార్డు. ఇది ఒక మంచి కార్డు అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో చూడండి, దీని రేటింగే ఇంత ఉంది. 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చున్నారు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనము ముందుకు సాగడానికి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కార్డుకి వచ్చేసి మనకి జాయినింగ్ ఫీ ఉంది, యాన్యువల్ ఫీ కూడా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ యాన్యువల్ ఫీ ఆఫ్ అయిపోద్ది. అది ఎలాగో నేను చెప్తాను, మీరు కూడా చూడండి. చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ఇది జాయినింగ్ ఫీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ 499 ప్లస్ జిఎస్టీ వస్తుంది ఫ్రెండ్స్. అంటే రౌండ్గా మనకు వచ్చేది మనకి వచ్చేసి దగ్గర 599 సంథింగ్ రావచ్చు ఫ్రెండ్స్. కాబట్టి జిఎస్టీ కలిపితే వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ దీనికి రెన్యువల్ ఫీ కూడా 499 ప్లస్ జిఎస్టీ ఫ్రెండ్స్. అంటే దగ్గర మనకు ఒక 599 వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఓకే అనిపిస్తే కార్డ్ని అప్లై చేసుకోండి. మంచి కార్డ్ ఫ్రెండ్స్. దీన్ని రివార్డ్ పాయింట్ టైప్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వెల్కమ్ బెనిఫిట్స్ మనకు నియో కాయిన్స్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మనం జాయిన్ చేసిన మన కార్డు ఇష్యూ అయిన వెంటనే ఏమవుతుందంటే మనం యాక్టివేషన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనకు మనం పెట్టిన అమౌంట్ మాత్రం మనకి రిటర్న్ అనేది వీళ్ళు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. రిటర్న్ ఎలా ఇస్తారు? మనకు నియో కాయిన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ కాయిన్ మనం రిడిమినేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ వచ్చేసి మూవీకి ఉంది, డైనింగ్కి ఉంది. రివార్డ్ పాయింట్స్ వచ్చేసి 2% ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 1 పాయింట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో నియో కాయిన్స్లో. ఇది ఒక మంచిది ఫ్రెండ్స్. కాబట్టి మనము చూసుకోవాల్సింది దీంట్లో రిసెప్షన్ అడిషనల్ 5% క్యాష్ బ్యాక్ నియో కార్డ్ టాటా నియో యాప్లో కూడా మనము ఇది యూస్ చేస్తే మనకి 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే రిడీమినేషన్ కూడా మనకి నియో కాయిన్స్కి వెళ్ళి రిడీమ్ చేసుకోవచ్చు. వీసా టాటా నియో అప్లికేషన్ వెబ్సైట్లో కూడా మనము దీనికి పోయి మనము చేసుకోవచ్చు. ట్రావెల్ కూడా ఉంది ఫ్రెండ్స్. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్. మనకి ఇది ఒక చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి జస్ట్ 499 మనకి వచ్చేసి తీసుకుంటున్నారు జాయినింగ్ ఫీ. అలాగే దీంట్లో మనకి మీరు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కూడా మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కార్డ్స్ వచ్చేసి మనకి వాటి జాయినింగ్ ఫీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ ఇది తక్కువ ఉన్నా సరే బేసిక్ ఇది ఇంకా రూపే కార్డు కూడా ఈ బెనిఫిట్స్ ఇస్తున్నారంటే మంచిది. కాబట్టే మనకి వాళ్ళు ఇచ్చింది ఫ్రెండ్స్. 5కి అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇచ్చున్నారు. చాలా మంచి ఇచ్చున్నారు, రేటింగ్ ఇచ్చున్నారు. కాబట్టి ఇది ఒక మంచి కార్డు. ఇది వచ్చేసి మనకి 4 లాంచ్ యాక్సెస్ ఇస్తారు ఫ్రెండ్స్ పర్ ఇయర్లో. అంటే మనము 3 months వన్స్ టైం మనము డొమెస్టిక్ ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఎక్కడికి వెళ్ళినా సరే మనము ఏ దాంట్లోకి వెళ్ళినా సరే ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్కి వెళ్తే మనము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. దేంట్లోకి వెళ్ళినా సరే మనము ఫుడ్ అనేది ఫ్రీగా తినొచ్చు. ఫ్రీగా అంటే ఫ్రీగా ఏం కాదు ఫ్రెండ్స్. మన కార్డు ఉండాలి మన దగ్గర. కార్డుతో మనం స్వైప్ చేసి 2 రూపీస్ కట్టితే మనకు కావాల్సింది తినొచ్చు ఫ్రెండ్స్. ఎవరు అడ్డు చెప్పరు. మనకి ఎంత నచ్చితే అంత తినొచ్చు. అలాగే ఆ 2 రూపీస్ కూడా మనకు వాపస్ ఇచ్చేస్తారు. మన కార్డులోనే స్టేట్మెంట్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి చూడండి. అలాగే కార్డు మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు వచ్చేసి మనము ప్రీమియం కార్డు వాడతామని చెప్తారు, కొందరు వచ్చి బేసిక్ కార్డు వాడతాము, కొందరు వచ్చేసి మిడిల్ కార్డ్స్ వాడతామంటారు. కాబట్టి మీకు మంచిగా అనిపిస్తే కార్డు కంపల్సరీ మీరు తీసుకోండి. కానీ ఈ కార్డు వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మంచి కార్డు ఫ్రెండ్స్. దీని బెనిఫిట్స్ కానీ చూస్తే కానీ
వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనం కట్టిన అమౌంట్ ఇచ్చేస్తారు. అలాగే ఇంట్రెస్ట్ ఆఫర్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫర్ 2 క్వార్టర్ మనకు 2 రూపీస్ ఇవి చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకు ట్రావెలింగ్ బెనిఫిట్స్ అనేది ఇది మన 2 రూపీస్ విజిట్ చేస్తే లాంచ్ యాక్సెస్ విల్ బి ఛార్జ్ ద వీసా రూపీ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అది మనం 2 రూపీస్ ఇచ్చి మనం తినొచ్చు. ఇది బాగా చూడండి, ఇక్కడ రాస్తున్నారు, వాళ్ళు క్లియర్గా రాస్తున్నారు కూడా 4 టైమ్స్ మనము ఫర్ ఇయర్స్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది రూపే కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వీసా కార్డ్ అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. రూపే కార్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రూపే కార్డ్ నెట్వర్క్తో వస్తుంది. వీసా అంటే వీసా నెట్వర్క్తో వస్తుంది ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు. కాకపోతే ఇది మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మీరు చూస్తే మీకు ఆటోమేటిక్గా 1% అనేది అది కూడా మనం 400 నుండి 5000 లోపల మనం ఫుల్ ఫ్యూల్ కొట్టించుకుంటే, ఇండియన్లో కొట్టించుకుంటే మనకి అది వస్తుంది ఫ్రెండ్. దగ్గర 250 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే స్పెండింగ్ ఎవో మనం బేసిక్ మనం ఇచ్చేస్తే 1 లాక్ చేసేస్తే ఫ్రెండ్స్ మనకి కార్డు ఫ్రీ అయిపోతుంది ఫ్రెండ్స్, యాన్యువల్ ఫ్రీ అయిపోతుంది. ఏం లేదు, క్లియర్గా రాస్తున్నారు చూడండి, మీరు కూడా చదవండి, మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ 1 లాక్ ఫర్ ఇయర్ మనము 1 లాక్ చేస్తే వాళ్ళు రాస్తారు 1 లాక్ మోర్ అని చెప్తారు, కానీ 1 లాక్ మనము దాంట్లో నుండి ఖర్చు పెట్టేస్తే ఇది మనకి ఏవ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్, చూసుకోండి. మనకి ఈఎంఐ కన్వర్టెడ్ ఉంటుంది, మళ్ళీ నో కాస్ట్ ఈఎంఐ, ప్రతి దాంట్లో ఇది యూస్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్, చూడండి, మీకు చూస్తే మీకు అర్థమవుద్ది అన్నీ క్లియర్గా. మీరు కూడా ఒకసారి చదువుకోండి, చదివి మీకు ఓకే మంచి మనకి ఓకే అనుకుంటే తీసుకోండి. దీనికి అప్లై చేయడానికి పెద్దగా డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్, చూడండి మీరే. ఇంకా పాన్ కార్డు, రేషన్ కార్డు, మళ్ళీ ఆధార్ కార్డు, మళ్ళీ వచ్చేసి ఓటర్ ఐడి, ఎలక్ట్రికల్ బిల్లు ఉన్నా సరే మనము తీసుకెళ్తే అయిపోద్ది ఫ్రెండ్. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి మనకు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే యూటిలిటీ బిల్స్, ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ సేమ్ టు సేమ్ అది ఉంటే చాలు. ఇంకా ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రము ఐటీఆర్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్, ఐటీఆర్ ఫీలింగ్ కంపల్సరీ ఉండాలి. అది చూసుకోండి ఒకసారి, మీకు ఓకే అనిపిస్తే చేయండి. నా సైడ్ నుండి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి కార్డు, అప్లై చేసుకుంటామంటే చేసుకోండి. ఇది ఒక బెస్ట్ కార్డు, ఈ కార్డుకు మించిన కార్డు లేదని నేను చెప్పను. చాలా కార్డ్స్ ఉన్నాయి, కానీ ఈ కార్డు ఒకటి మంచి కార్డు ఫ్రెండ్స్. అలాగే దీనికి వెల్కమ్ బెనిఫిట్స్ అన్నీ చూడండి, మీకు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, అన్నీ క్లియర్గా రాసి పెట్టున్నారు వాళ్ళు. కాబట్టి ఈ కార్డు అప్లై చేసుకుంటే మంచిదే ఫ్రెండ్స్. కార్డు ఉండాలి ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డు ఉంటేనే చదువుకున్న స్టూడెంట్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళ దగ్గర కానీ మ్యాక్సిమం క్రెడిట్ కార్డు చాలామంది దగ్గర ఉంటుంది. ఇంకా ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం ఎంట్రీ అయ్యి వారు ఏమైనా తెలియపోయిన వాళ్ళు అయితే ఈ క్రెడిట్ కార్డుకు కంపల్సరీ తీసుకోండి ఫ్రెండ్స్. సివిల్ అనేది కంపల్సరీ జనరేట్ అవుతుంది, మనిషికి సివిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, తక్కువ అవుతున్నాయి. కాబట్టి కొంచెం ఛానల్ గ్రో అవ్వాలంటే మనకి సబ్స్క్రైబర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.